ఫీవర్ మోర్ దెన్ 5 days ఉంది, టైఫాయిడ్, మలేరియా, డెంగ్యూ టెస్ట్లన్నీ నెగిటివ్ వచ్చాయి. అయితే ఇప్పుడు ఏపీలో కలకలం సృష్టిస్తున్న స్క్రబ్ టైఫస్ కావచ్చు. సో ఈ డిసీజ్ ఏంటి, దీన్ని ఎలా డయాగ్నోస్ చేయాలి, ఎలా ట్రీట్ చేయాలనేది ఈరోజు చూద్దాం. మీ డాక్టర్ శ్రవంతి, కన్సల్టెంట్ ఫిజిషియన్, కిమ్స్ సీతమ్మధార. సో స్క్రబ్ టైఫస్ అనేది ఓరియంటియా సుసుగముషి అనే బ్యాక్టీరియా ద్వారా వస్తుంది. ఈ బ్యాక్టీరియా చిన్న టిక్స్ అంటాము, పురుగులు లాంటి వాటిలో ఉంటాయన్నమాట. ఇది నేల మీద, గడ్డిలో అన్ని చోట్ల ఉండొచ్చు. సో ఈ టిక్స్ అనేవి మనల్ని కుట్టేటప్పుడు ఆ బ్యాక్టీరియా మన బాడీలోకి ఎంటర్ అయ్యి బ్లడ్ స్ట్రీమ్లోకి వెళ్ళి 5 to 7 daysలో ఫీవర్, చిల్స్, బాడీ పెయిన్స్, హెడేక్ ఇలాంటి సిమ్టమ్స్ కాజ్ చేస్తుంది. అదే టైంలో మనకి ఎష్కార్ అనేది అంటే ఒక నల్లటి స్కాబ్ లాంటిది ఎక్కడైతే పురుగు పుట్టిందో అక్కడ కనిపిస్తుంది. ఇంకా ట్రీట్ చేయలేనట్లయితే కనుక ఇది మల్టీ ఆర్గన్ డిస్ఫంక్షన్లోకి లీడ్ చేస్తుంది అనమాట. బ్లడ్లో ప్లేట్లెట్స్ తగ్గిపోవడం, అలానే లివర్, కిడ్నీ డ్యామేజ్ అవ్వడం. అదే లంగ్స్ ఇన్ఫెక్ట్ అయితే కనుక ARDS అనే సిచ్యువేషన్ వచ్చి వెంటిలేటర్ మీదకి వెళ్ళడం. బ్రెయిన్ ఇన్ఫెక్ట్ అయితే మతి స్థిమితం తప్పడం, అలాగే కోమాలోకి వెళ్ళడం. ఇలాంటి సిమ్టమ్స్ అన్నీ వచ్చి ఈవెన్చువల్గా మనిషి చనిపోతాడు. సో ఈ డిసీజ్ని చాలా సింపుల్గా కనిపెట్టచ్చు. ఒక చిన్న సెరాలజీ బ్లడ్ టెస్ట్ ద్వారా ఫ్యూ అవర్స్లో మనం డయాగ్నోస్ చేయగలుగుతాం. అలాగే దీని ట్రీట్మెంట్ కూడా డాక్సిసైక్లిన్ అనే యాంటీబయాటిక్ ఇస్తే 90% ఆఫ్ ద కేసెస్ ఈజీగా ట్రీట్ చేయగలుగుతాం. సో ఇది ఒక డిసీజ్, అండ్ ఇది కొత్త డిసీజ్ కాదు. మనం లాస్ట్ 10 yearsలో ఎవ్రీ ఇయర్ మల్టిపుల్ కేసెస్ చూస్తూనే ఉన్నాము, మల్టిపుల్ ప్రెజెంటేషన్స్తో. సో జస్ట్ ఈ డిసీజ్ ఉంది అని తెలుసుకొని దాన్ని ఫిజిషియన్ని కలిసి డయాగ్నోస్ చేసుకోగలిగితే ఇట్ ఈస్ అ సింపుల్ డిసీజ్ విచ్ ఈస్ ఈజీలీ ట్రీటబుల్. పానిక్ అవ్వాల్సిన అవసరం లేదు, బట్ బీ కాషియస్. థ్యాంక్ యూ.